అనుకుంటే దేశానికి ఉపరాష్ట్రపతి ఉన్నాడు వచ్చి ఈ మాట చెప్తాడు ఏంటి ఉదయాన్ని నిద్ర అయ్యాలా మంచి అన్నం తినాలా ఇది అవసరం. ఈ ప్రపంచంలో మన దేశం జనాభా 140 కోట్లు, దాంట్లో 65% ఆర్ యూత్, 50% ఆర్ బిలో 25 years. We have biggest demographic dividend in the world. అలాంటి దేశం అలాంటి యువత నిర్వీర్యం కాకూడదు, నిస్సత్వం కాకూడదు. అది నా యొక్క కోరిక. కాబట్టి దయచేసి తల్లిదండ్రులు పిల్లలతో సమయం గడపండి, మంచి మాటలు చెప్పండి, వాళ్ళని తాత అమ్మమ్మ నాన్న అమ్మ ఎవరుంటే వాళ్ళతో కూడా కాసేపు టైం గడపనివ్వండి. ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఎక్కువగా ఉపయోగించండి, టీవీ చూడొద్దని చెప్పండి, సినిమాలు చూడొద్దని చెప్పండి, పరిమిత సమయాన్ని ఉపయోగించగలరు. ఆ విధంగా జీవితాన్ని మనం మాట్లాడుకుంటేవారు ఒక మానవుడి జీవితాన్ని గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ఆయన యొక్క అరుదైన వ్యక్తిత్వాన్ని గురించి, కర్తృత్వాన్ని గురించి, మిత్రత్వాన్ని గురించి, నేతృత్వాన్ని గురించి మరి వాళ్ళని వివరించుకుంటున్నప్పుడు వారి చూపిన దారిలో మనం పయనించేందుకు, మన పిల్లలను పయనించేందుకు తగిన విధంగా అందరికీ వారి కవితలు స్ఫూర్తి కలిగించాలని కోరుకుంటూ మరొకసారి ఈ చక్కని కార్యక్రమం ఏర్పాటు చేసినట్టు మీ అందరినీ మన నిర్వాహకులందరినీ నేను చాలా హృదయపూర్వకంగా మన దుద్దుకూరు వెంకటేశ్వర గారిని, ప్రభాకర్ రెడ్డి గారిని, కాటమనేని రమేష్ గారిని, అలాగే మన రాష్ట్ర అధ్యక్షుడు నారకరావు రామచంద్రరావు గారు, అలాగే అప్పల ప్రసాద్ గారు, కసిరెడ్డి వెంకటరెడ్డి గారు అద్భుతమైన పుస్తకం, అద్భుతమైన భారతీయ తత్వాన్ని, హిందూ విధాన్ని మన తెలుగు భాష కాదు ఏ భాషలో అయినా సరే అద్భుతంగా మాట్లాడి జనాన్ని పుచ్చుకునేట్టుగా ఆ శక్తి వారి కొంచెం ధారణ అవుతుంది. అలాంటి వారు కూడా మనకి ఇవాళ కార్యక్రమాలకు వచ్చారు. వాళ్ళందరూ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటాను. నమస్కారం.